నమస్తే అండి వర్మ గారు. నమస్తే అండి. ఛానల్లో ఉన్న అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. పేర్ని నాని గారు పరారట, కావాలని చెప్పి కక్షపూరితంగా కూటమి చేస్తుందని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అంటే కక్షపూరితంగా కూటమి చేయాలనుకుంటే ఏ రోజు రాగానే చేసేవాళ్ళం. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కూడా వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎన్నో డిమాండ్స్ ఉన్నా సరే అవన్నీ భరించి కూడా ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ లో చైర్పర్సన్స్ తీసుకొని వాళ్ళందరూ తవ్వకాలు చేస్తే ఒక్క పేదినాని కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ అయినా కానీ లేకపోతే ఫైబర్ నెట్ లో ఆర్జీవీ అయినా కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో మల్టిపుల్ స్కామ్స్ బయటకు వస్తున్నప్పుడు 100% ఎవడైతే అది రెస్పాన్సిబుల్ గా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికో లేకపోతే ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే గెస్ట్ చేసినా సరే పారిపోతారు. సహజంగానే పారిపోయారు. అయినా ఇది మేము ఎప్పటి నుంచో చెప్తుందే కదా. ఇది మేము గవర్నమెంట్ లో రాకముందు కూడా ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ చీర తీసుకొని వాళ్ళ పార్టీ ముందుకు వెళ్ళటానికి కోసం వాళ్ళ పర్సనల్ ప్రయోజనాల కోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి మేము అప్పుడే చెప్పాం. ఈ రోజు ఏంటంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చాం కాబట్టి మాకు లక్కీగా ప్రూఫ్లు దొరికినాయి కాబట్టి బయట పెట్టి ప్రూఫ్లు చూపిస్తున్నాం. దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక పేర్ని నాని అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు వాళ్ళందరూ ఆబ్వియస్లీ పరారీలోనే ఉంటారు, తప్పించుకుంటా ఉంటారు గవర్నమెంట్ నుంచి. అది సో అరెస్టులు తప్పవంటారు లేట్ అయినా. అంటే అరెస్ట్ అవ్వద్దంటారా? పోనీ స్కామ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అంటే చెప్పండి. పని అంటే స్కామ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలి కదండి. ఇప్పుడు గవర్నమెంట్ సొమ్ముని నువ్వు నీ పర్సనల్ ఉపయోగాలకో నీ ఆస్తులు పెంచుకోవడానికో నీ పాకెట్ మనీ పెంచుకోవడానికి ఉపయోగపెట్టుకుంటా అంటే ఎవడనుకుంటారు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సో 100% అది స్కామ్. అసలు స్కామే లేకుండా అరెస్ట్ చేశారు లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. మీకు గుర్తుంటే ఏమి సంబంధం లేకుండా ఊరిని అడ్డగోలుగా కేసులు పెట్టి ఎంత మందిని ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసింది వైసీపీ గవర్నమెంట్ లాస్ట్ 5 years లో. సో అలాంటప్పుడు మేము స్కామ్ జరిగింది, ప్రూఫ్లు ఉన్నాయి, ఫలానా ఇది జరిగిందని చెప్పి డేటాతో సహా బయట పెట్టి అరెస్ట్ చేయాలనుకున్నా కూడా పారిపోయారు. సో అరెస్ట్ చేయొద్దు అంటారా అంటే అది ఎలా మాట్లాడతారు? లా అండ్ ఆర్డర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఏంటి దాంట్లో కొడాలి నియోజకవర్గంలో మీ డిప్యూటీ సీఎం గారు పర్యటన హాట్ గా సాగిందట. ఆయన ఎక్కడ ఉన్నారు? నేను యాక్చువల్ గా ఫాలో అవ్వలేదండి. నేను చూసాను, చాలా బాగా జరిగింది. నేను ఆ గిరిజన ప్రాంతంకి వెళ్తాం కానీ అక్కడ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవటం కానీ ఓపెన్ గా వాళ్ళకి చెప్పడం కానీ డ్రగ్స్ యూసేజ్ గురించి వాటి గురించి చాలా బాగా జరిగింది నా ప్రోగ్రామ్. సో ఈ రోజు కూడా నేను చూసినంత వరకు ఆయన సీసీ రోడ్లు ఇవన్నీ కూడా కరెక్ట్ గా పడుతున్నాయా లేవా ఏంటని చెప్పి అన్ని సమీక్షిస్తున్నారు. అండ్ దట్స్ వెరీ గుడ్ సైన్ కదా. అది పవన్ కళ్యాణ్ గారు అయినా కానీ, లోకేష్ గారు అయినా కానీ, బాబు గారు అయినా కానీ. సాయిప్రసాద్ గారు ఏంటి కొడాలి నాని అడ్డాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన అంతా సాఫీగా సాగిందా? వరం గారు ఒక నిమిషం. ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందట, హాస్పిటల్లో జాయిన్ చేశారట. అదే కొడాలి నాని గారి నియోజకవర్గంలో ఏంటి శాంతిప్రసాద్ గారు అప్డేట్స్ ఏమైనా తెలుసా? మీరు చెప్తున్న అప్డేట్ నాకేం తెలియదు సార్. ఎందుకంటే నేను అక్కడ స్పాట్ లోనే ఉన్నాను గుడివాడలో. ఆ ఊరుకు వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ